మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. మీ పక్కన ఉన్న వారు చూసి వందనాలు చెప్పండి. ఒకరికొకరు వందన నమస్కారం చేసుకోండి. ఒకరికొకరు వందన నమస్కారం. మనము ఒకరికొకరము వందన నమస్కారం చేసుకోవాలని దేవుని లేఖనమే సెలవిస్తుంది. అలాగే మీ పక్కన ఉన్న వారు చూసి దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక చెప్పాలి, నవ్వుతూ చెప్పాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. గత ఆదివారం మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. విన్నటువంటి వాక్యం ఎవరికైనా గుర్తుంటే తెలియపరచండి. ఎవరి గురించి ఉన్నాం గుర్తుందా? గిద్యోను గురించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఈరోజు ప్రత్యేకముగా నేను మిమ్మల్ని కొన్ని మాటలు అడగాలి. గిద్యోను ఎవరనంటే చెప్పగలరా? గిద్యోను ఎవరండి? దేవుని పిల్లలైన ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతి. ఎవరండి? అదేనా? న్యాయాధిపతి. తదుపరి ఈరోజు మరొక వ్యక్తిని మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము రండి. న్యాయాధిపతుల గ్రంథం బైబిల్ గ్రంథం తెచ్చారా? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం తీసారండి. 6వ వచనం చదవగలిగిన షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షము కింద గండు పాళెమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరే. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చదవబడినటువంటి లేఖన భాగం న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ధ్యానం చేస్తాం. ఇక్కడ యెరుబ్బయలు అనబడినటువంటి గిద్యోను యొక్క కుమారుడు అబీమెలెకును గురించి కొన్ని మాటలను తెలియపరుస్తాం. గిద్యోను యొక్క కుమారుడు అబీమెలెకు అనగా దాని అర్థం ఏమిటంటే రాజు, జనమునకు రాజు, ఆయనే నా రాజు అని సెలవిస్తున్న మాట. పరిశుద్ధ లేఖన భాగంలో అబీమెలెకులు ఎంతమంది ఉన్నారంటే, పరిశుద్ధ లేఖన భాగంలో అబీమెలెకులు 3 లేదా 4 కనబడుతున్నారు. ఒకటి, ఈ పరిశుద్ధ లేఖన భాగంలో అబ్రహాము కుటుంబంలో నుంచి వచ్చినటువంటి గేరారు రాజు అయినటువంటి అబీమెలెకు. ఈయన ఆదికాండము 20వ అధ్యాయంలో కనబడతాడు. మరొక రాజు అబీమెలెకు అని బిరుదు కలిగినటువంటి వ్యక్తి. ఈయన కూడా గెరారులో రాజుగానే ఏర్పాటు చేయబడ్డారని ఆదికాండము 26వ అధ్యాయంలో కనబడుతుంటారు. సో అబీమెలెకు. పరిశుద్ధ లేఖన భాగంలో 3వ వ్యక్తి ఎవరనగా న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు అనగా, యెరుబ్బయలు అనగా ఎవరునంటే గిద్యోనికి మరొక పేరే యెరుబ్బయలు.
ఈ గిద్యోను కుమారుడైనటువంటి వ్యక్తి అబీమెలెకు. నెంబర్ 4, మరొక అబీమెలెకు ఎక్కడ కనబడుతున్నాడు అనంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయము 16వ వచనములో యాజకుల వంశావళిలో కనబడుతున్నాడు. సో ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఎవరంటే, ఈ యాజక ధర్మం చేసేటటువంటి అబీమెలెకు. ఇక్కడ నలుగురు వ్యక్తులు మనం చూస్తున్నాం. ఎంతమంది అండి? నలుగురు వ్యక్తులు. అబ్రహాము యొక్క ప్రస్థానించబడినటువంటి గెరారుకు రాజుగా ఉన్నటువంటి అబీమెలెకు. ఆదికాండం 26వ అధ్యాయం ఇస్సాకు యొక్క కుటుంబాల్లో నుంచి, లేదా గెరారుకి రాజుగా ఉన్నటువంటి మరొక పేరు కలిగినటువంటి అబీమెలెకు బిరుదు అని కొంతమంది చెప్తారు. మూడవదిగా గిద్యోను యొక్క కుమారుడైనటువంటి అబీమెలెకు. నాలుగవ వ్యక్తిగా మనం జ్ఞాపకం చేస్తున్న యాజక వంశావళిలో ఉన్నటువంటి అబీమెలెకు. ఈ అబీమెలెకు అనేటటువంటి వారు ముగ్గురు లేదా నలుగురు ఉన్నారు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నటువంటి అబీమెలెకు ఎవరునంటే, యెరుబ్బయలు యొక్క కుమారుడైనటువంటి గిద్యోను. యెరుబ్బయలు యొక్క కుమారుడైనటువంటి అబీమెలెకు ఎవరంట? సింపుల్ గా మీకు అర్థం కావడానికి గిద్యోను యొక్క కుమారుడు. ఇంకా మీకు అర్థం కాదు, కన్ఫ్యూజన్ కాకుండా, గిద్యోను యొక్క కుమారుడు. ఇతను ఏమి చేస్తున్నాడు అనంటే, ఇతను కూడా న్యాయాధిపతిగా ఉండాలని, ఇతను కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలాలని, ఇతను కూడా ఆధిపత్యం కలిగి ఉండాలని తనకు తానే, నేను కూడా న్యాయాధిపతినే, నేను కూడా రాజునే అని చెప్పి తనకు తాను ప్రస్తావించుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు ఈ యొక్క అబీమెలెకు. నేటి దినాల్లో ఎంతమంది అబీమెలెకులు ఉన్నారో మీకు తెలియపరుస్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో 66 పుస్తకాలు ఉన్నాయి తల్లి. అమ్మా ఎన్ని ఉన్నాయి? 66, 66. సో దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ బుక్స్ అన్నమాట. ప్రపంచంలో ఎన్నో బుక్స్ ఉన్నప్పటికీ ఈ 66 పుస్తకాలకు మించినటువంటి పుస్తకాలు మరొకటి ఏది లేదు. అందుకని ఈ గ్రంథానికి ఏం పేరు పెట్టారంటే పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టారు. లేదా దీనికి ఒక పేరు పెట్టారు, గ్రంథరాజ సుగంధము అని పేరు పెట్టారు. మరలా దీనికి ఇంకో పేరు పెట్టారు, రెండంచులు కలిగినటువంటి ఖడ్గము అని పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా సరే దిస్ ఇస్ హోలీ బైబుల్ అనిపిస్తుంది సార్. దీన్ని ఏమనిపిస్తారంటే పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథం అనగా మనకు తెలుసు పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిదని మీకు తెలియపరుస్తున్నా. ఈ మధ్యాహ్నం వేళ చదవబడుతున్న లేఖన భాగంలో అబీమెలెకు ఎందుకు రాజుగా తనకు తానుగా ఏం చేస్తారంటే, నేను కూడా రాజునే, నేను కూడా మంత్రినే అని చెప్పి ఏం చేస్తారు? నేటి దినాల్లో ఫేక్ గా ఉంటారు కదా. ఒక రకంగా చెప్పాలంటే ఈయన కూడా ఫేకే, ఈయన కూడా ఫేకే. మీకు అర్థం కనుక తెలియదు ఫేక్ అని. కానీ దేవుడి యొక్క ప్రణాళిక చేత, దేవుడి యొక్క ఆలోచన ద్వారా ఏర్పాటు చేయబడిన న్యాయాధిపతులు వేరు, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన రాజులు వేరు. కానీ తనకు తానుగా ఏర్పాటు చేసినటువంటి విధానం వేరు. అంటే ఇక దేవునితో పని లేదు, మనుషులతోనే పని. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న అబీమెలెకు షెకెములో ఉన్నటువంటి తన తల్లి సహోదరులకు ఎదుగుపోయి వారితో, తన పితరుల కుటుంబములతో, మీరు దయచేసి షెకెములో ఉన్న యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులు మిమ్మల్ని ఏలుట మంచిదా, లేదా ఒక మనుష్యుడు మిమ్మల్ని ఏలుట మంచిదా అని చెప్పి అడగండి వెళ్ళి అని అన్నాడు. సరే, అలాగే అడగటం మొదలు పెట్టారు. అడుగుతూ ఉండగా ఒక ఆలోచన కలిగి ఏం చేశారంటే, ఇదిగో ఈ యొక్క యెరుబ్బయలు యొక్క షెకెములో ఉన్నటువంటి 70 మంది యొక్క అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు.
యుద్ధం చేయడమే కాదు, 1 by 1 వరుసగా ఏం చేస్తున్నాడు తెలుసా? అందరినీ హతమార్చడం మొదలు పెట్టాడు. వారిలో నుంచి చివరి వాడిన ఒక వ్యక్తి తప్పించుకొని వెళ్ళాడండి. యుద్ధానికి యుద్ధం ఎవరు సమకూర్చాలి? దావీదంటాడు, యుద్ధము నాది కాదు యెహోవాది అని తెలియపరిస్తే, ఈ వ్యక్తి ఏమంటాడంటే, నేను మీ మీద రాజుగా ఉంటాను కాబట్టి 70 మంది తీర్మానం చేసుకోండి, వారు మీ మీద వేలాలా లేదా మీ మీద ఒకరు వేలాలా ఆలోచన చేసుకోండి, ఆ రాజుగా ఉండేది ఎవరైనా నేను మాత్రమే అని చెప్పి ఒక ఉపమానాన్ని తెలియపరుస్తున్నాడు, ఒక కథను తెలియపరుస్తున్నాడు. ఆ మాట వినే వాటికి అందరూ కూడా ఎవరికి మద్దతు ఇచ్చారంటే అబీమెలెకుకి మద్దతు ఇచ్చారు. అబీమెలెకు మాటలు ఎలా ఉన్నాయంటే, ఇదిగో అనేక మందిని ఆశ్చర్యపరిచే విధముగా, అనేక మందిని తన వైపు కైవసం చేసుకునే విధముగా, తన వైపు తిప్పుకునే విధముగా అబీమెలెకు మాటలు చెబుతుంటే, ఆ మాటల్లో మనం ధ్యానం చేస్తున్నాం. 7వ వచనం చదివితే కనుక అది యోతాముకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజము కొండ చొప్పున కొండ కొప్పును నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లా నేను షెకెము యజమానులారా, మీరు నా మాట వినని ఎడల వినని ఎడల దేవుడు మీ మాట వినును. ఇప్పుడు చెట్లు మాట్లాడుకుంటాయని తెలియదు, చెట్లు మా మీద రాజుగా ఒకటి నియమించుకుందాం అనుకుంటున్నారు. బయలుదేరి మమ్మల్ని ఏలుమని అడుగగా ఇక్కడ మనం యోచన చేస్తే చెట్లన్నీ మాట్లాడుకున్నా తెలియపరిచాడు. ఏం చెట్లు అని అంటే అక్కడ రాయబడిన మాట ఒలివ చెట్టు, ఏమండి, తర్వాత అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఇలా చెట్లన్నీ మాట్లాడుకున్నాయి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాయనంటే, ఎవరి గురించి ప్రస్తావిస్తున్నారంటే అబీమెలెకును ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. అబీమెలెకు ఎలాంటి వాడు అనంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి వాడు, దేవునికి అసహ్యమైన పనులు చేసేటటువంటి వాడు, దేవునికి అయిష్టమైన పనులు చేసేవాడు. ఎవరో రాజుగా చేయకుండానే, ఎవరో న్యాయాధిపతిగా చేయకుండానే, నేనే రాజుని, నేనే న్యాయాధిపతి, నేను చెప్పిన మాటే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి. కొంతమంది ఉంటారండి, కొంచెం ధనము రాగానే వారు ప్రాంతాన్ని ఏలుబడి చేయాలనుకుంటారు. కొంత పరపతి రాగానే ఆ ప్రాంతం వారి చేతిలో ఉండాలనుకుంటారు. కొంత పలుకుబడి రాగానే ఈ ప్రాంత ప్రజలైన వారందరూ నా మాటే వినాలి అని చెప్పి ఏం చేస్తారు తెలుసా? తన వైపు మళ్లించుకోవడానికి సస్యవిధాలా ప్రయత్నిస్తుంటారు. కానీ అతగాడు ఎలాంటి వాడు, అతగాడు ఏ రకంగా ఉన్నాడు, అతగాడు ఏమి చేస్తున్నాడు, అతగాడి యొక్క ఉద్దేశం ఏంటి, అతగాడు ఏమి చేయబోతున్నా యోచన చేయాలి. ఈ యొక్క మధ్యాహ్నం వేళ నువ్వు మద్దతిస్తున్నావా? ఆ మద్దతు ఇచ్చేవాడు సరైన వాడేనా? అతను న్యాయ పరిపాలన చేయగలడా? అతను న్యాయమంత్రుడుగా ఉండగలడా? అతను రాజ్య పరిపాలన చేయగలడా? అతను న్యాయాధిపతిగా ఉండగలడా? అతనికి ఆ యోగ్యతలు ఉన్నాయా? అతనికి ఆ లక్షణాలు ఉన్నాయా? అతను ఏ రకంగా ఉన్నాడు? అతను లోక సంబంధమైన వాడిగా ఉన్నాడా, ఆత్మ సంబంధమైన వాడిగా ఉన్నాడా అని యోచన చేసి సరైన నిర్ణయం తీసుకొని ఎన్నుకోవాలిగా. అవునా కదా? ఉదాహరణకి మీకు అర్థం కావటానికి, మరి కొద్ది దినాల్లో మనకేం రాబోతున్నాయి చెప్పండి? ఎన్నికలు రాబోతున్నాయి, ఎలక్షన్స్ రాబోతున్నాయి. మన ప్రాంతానికి సరైన నాయకుడిని ఎన్నుకోవాలిగా, సరైన సుపరిపాలన చేసేవాడిని ఎన్నుకోవాలిగా. నాకు ఓటే అని అంటే నువ్వు ఒప్పుకుంటావా? బెదిరిస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఏమండి, లేదు నాకు అయ్యపోతే నేనేమన్నా చేస్తానంటే ఒప్పుకుంటావా? కానీ అలా కాదే. అతను ఏం చేస్తున్నాడో, అతను ఏం మాట్లాడి నీకు అర్థమవుతుంది కదా. అలాగే అబీమెలెకు కూడా ఏం చేస్తున్నాడంటే, ఇదిగో బెదిరిస్తున్నాడు, నాకు ఓట్లు వేయండి, నాకు అధికారాన్ని ఇవ్వండి, నన్ను అందరాన్ని ఎక్కించండి అని చెప్పి తనకు తానుగానే న్యాయాధిపతిగా ఉండాలని, తనకు తానుగానే రాజుగా ఏర్పాటు చేసుకోవాలని 3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 3 ఏళ్ళు పరిపాలన చేశాడు. తన పరిపాలన దేవుని దృష్టికి అయిష్టమైనది, తన పరిపాలన దేవుని దృష్టి అవిధేయమైనది, తన ఆలోచన విధానం అంతా కూడా వ్యతిరేకముగానే ఉంది. ఇదిగో ఆ యొక్క 70 మంది ఎవరైతే ఉన్నారో వారందరినీ హతమార్చాలని,
69 మందిని హతమార్చేశాడు. ఎంతమందిని? 69 మందిని హతమార్చాడు. అన్నదమ్ములను చంపేశాడు. ఎలాగైనా సరే నేను ఈ దేశాన్ని, ప్రాంతాన్ని, గ్రామాన్ని ఏలాలని యోచన చేశాడు. యోచన చేసిన విధానాన్ని బట్టి అతనిలో నుంచి ఒక వ్యక్తి తప్పించుకొని ఏం చేసిన తెలుసా? కొండ ఎక్కి చెబుతున్నాడు, అతన్ని ఎన్నుకోవడం మంచిదా లేదా మనమే సరైన నిర్ణయం తీసుకోవడం మంచిదా అని చెప్పి చెబుతుండగా పరిశుద్ధ లేఖన భాగంలో చూడండి 18వ వచనం అంటాడు కదా, అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియలు చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకున్న విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగా ప్రవర్తించిన ఎడల నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి అందరి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించుడి, అతడు మీ యందు సంతోషించును గాక. లేని ఎడల అబీమెలెకును నుండి బయలుదేరి ఏమన్నాడు తెలుసా? చూడు, లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారును మిల్లో ఇంటి వారును కాల్చివేయును గాక. షెకెము వారిలో నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి చూడండి, ఇప్పుడు ఎవరికి జరుగుతుంది? షెకెము వారికి, మిల్లోకు వారికి ఏం వైరము జరుగుతుంది? ఎవరితో అంటే అబీమెలెకు గురించి. షెకెము వారు మంచివారు, మిల్లో వారు మంచివారు, ప్రార్థనాపరులు, దేవుని ఎరిగిన వారు. కానీ అబీమెలెకు ఏం చేస్తున్నారు? వార్నింగ్ ఇస్తున్నాడు, స్వీట్ వార్నింగ్. ఒకవేళ మీరు ఎవరైనా సరే అబీమెలెకు ఓట్లు వేస్తే సరి, ఒకవేళ ఓట్లు వేయకపోతే, అయ్యో ఎంచుకోకపోతే, లేదా సింహాసనం అధిష్టానం కాకపోతే అబీమెలెకు కోపం వచ్చిందనుకో, ఇగో మిల్లోకు వారు మీరు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఏం చేయబడతారన్నాడు? ఏం చేయబడతామన్నారు? ఏమని? షెకెము ఇంటి వారును మిల్లో ఇంటి వారిని హతము చేయబడతారు, చంపేస్తాము. ఇప్పుడు ఎలాగైతే ఎట్టకేలకు ఎలాగైతే యుద్ధానికి సిద్ధపడ్డారు, యుద్ధం చేస్తున్నాడు షెకెము వారితో, మిల్లో వారితో యుద్ధము చేస్తుండగా ఆ యుద్ధములో అబీమెలెకు ఏం చేయబడ్డాడంటే, యుద్ధములో జరుగుతుండగానే ఒక స్త్రీ అబీమెలెకును కత్తితో ఒక పోటు పొడిచింది. ఏం చేసింది? కత్తితో ఒక పోటు పొడిచింది. ఆ కత్తితో పోటు పొడిచిన విధానాన్ని బట్టి అబీమెలెకు నేను ఇంత బ్రతుకు బతికి 3 సంవత్సరాలు పరిపాలన చేసి ఒక ఆడదాని చేతిలో చనిపోవటం అని చెప్పి ఏం చేశారు తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి సేనాధిపతుల్లో పనివారిలో ఒకరి మీద, నన్ను కత్తితో చంపే, నా ప్రాణం తీసే, ఒకవేళ నేను ఆడదాని చేతిలో చనిపోతే నన్ను అందరూ కూడా అవహేళన చేస్తారు, నన్ను అందరూ కూడా రకరకాలుగా మాట్లాడతారు, అట్టి అవకాశం నాకు ఇవ్వకూడదు అని చెప్పి ఇదిగో తన ఎదురు నేను సేనాధిపతి లేదా పనివాడి చేత ఏం చేయబడ్డాడంటే చంపబడ్డాడు, పొడవబడ్డాడు, హతమార్చబడ్డాడు. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా, నేటి దినాల్లో పరిశుద్ధ లేఖన భాగంలో జ్ఞాపకం చేసుకుంటే చూడండి 34వ వచనం అంటాడు, అబీమెలెకును హతుతున్న జనులందరూ రాత్రి వేళ లేచి 4 గుంపులై షెకెము మీద పడి చూచి ఉండిరి. నిలిచి ఉన్నప్పుడు జనుములను చాలించి లేచి ఇదిగో దిగి వచ్చుచున్నారనగా జబులు కొండల ఛాయలు మనుషుల పోలి అతనితో చెప్పెను. దిగుచున్నారు మస్తకి వృక్షపు వచ్చుచున్నదని నేను ఆహాహా అతన్ని సేవింపవలసినందుకు నీ మాట ఏమాయను, తృణీకరించబడిన జనము కాదా, యుద్ధము చేయడనగా
బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను. చాలు, ఇప్పుడు యుద్ధానికి సిద్ధమయ్యారండి. అర్థమవుతుందా? దేవుడు వారి పక్షాన ఉంటే యుద్ధంలో ఓటమి ఉండదు. యుద్ధం ఎవరు చేయాలి అమ్మా? రాణమ్మా, ఎవరు చేయాలి యుద్ధం? దేవుడు నీ పక్షాన నుండి యుద్ధం చేయాలి. లేదు నాకు యుద్ధం వచ్చు, నేను యుద్ధం చేస్తానని చెప్పి నీకు నీవే కత్తి పట్టుకుని, నీకు నీవే కిరీటం పెట్టుకుని, నీకు నీవే యుద్ధ కవచాలు వేసుకొని బయలుదేరి వెళ్ళావనుకో, కత్తి తిప్పడం రాదు. ఏమండి? యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారు యుద్ధం చేసినా, కానీ ఆ యుద్ధం జరిగించేది ఎవరంటే దేవుడే జరిగించాలి. దేవుడు నీ పక్షాన లేకుండా ఉంటే నువ్వు ఏ రకంగా యుద్ధం చేయగలవు? అందుకని ఇక్కడ రాబడిన మాట, అబీమెలెకు పక్షాన దేవుడు లేడు కాబట్టి, కానీ అబీమెలెకు ఒక సొంత ఆలోచన కలుగున్నాడు. నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా చేయగలను, ఎంతమంది అయినా హతమార్చగలను, ఎంతమంది అయినా నా వైపు ప్రవేశం చేసుకోగలను అని చెప్పి ఆ యొక్క షికేమ పట్టణంలో మిల్లో పట్టణం వారితో యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధానికి సిద్ధమైనటువంటి ఆ అబీమెలెకు యుద్ధము చేస్తుండగా, చూడండి 50వ వచనంలో రాబడిన మాట, అటు తర్వాత అబీమెలెకు తెబోసుకు పోయి తెబోసు నద్ద దిగి దాన్ని పట్టుకొనెను. ఆ పట్టణం నడుమున ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పారిపోయి ఎక్కిరి వచ్చి ఏం చేసినంట? కాల్చుటకు రాగా ఏం చేసిందంటే ఒక స్త్రీ తల మీద తిరగాటి రౌతు వేసి పడవేసినందున పగిలెను. పిలిచి నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా, దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులకి స్తోత్రం చెప్పండి. 3 సంవత్సరాలండి అబీమెలెకు దేవుని పిల్లలైన వారిని హింసించడం మొదలుపెట్టాడు. అబీమెలెకు దేవుని పిల్లలైన శోభ అనుభవించేటట్టు చేశాడు. నేను చెప్పిందే వినాలి అని యోచన చేసి తన తండ్రి ఇంటి వారైనటువంటి, తన తల్లి సహోదరులైనటువంటి, తన తల్లి కుమార్తెలైనటువంటి 70 మందిని హతమార్చడానికి 69 మందిని చంపేస్తే వారిలో ఒకడు తప్పించుకొని ఎలాగైనా సరే మన ప్రాంతాన్ని కాపాడుకోవాలి, ఎలాగైనా సరే మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, ఎలాగైనా సరే మన ప్రజానికాన్ని కాపాడుకోవాలని సశివిస్తాల ప్రయత్నం చేస్తుండగా ఆ యుద్ధములో ఒక స్త్రీ ఏం చేసింది తెలుసా? ఇతరగాటి రౌతు తల మీద వేయగా ఆ తల పగలగా ఇప్పుడు తను ఏం చేసింది తెలుసా? తనకు తాను ప్రాయశ్చిత్తం చేసుకుని సిద్ధపడ్డాడు. ఎంత బ్రతికి నేను ఒక ఆడదాని చేతిలో చనిపోవటం ఏంటి అని చెప్పి ఆయుధాలు మోసే అతనిని పిలిచి అతని చేత హతమార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు అని అంటే గనక పరిశుద్ధ లేఖన భాగంలో చూసినట్లయితే 56లో అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపడం వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించెను. అంటే ఏ ఆశ కలిగి నేను కూడా ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతినే, నేను కూడా ఇశ్రాయేలు జనాంగానికి రాజునే అని తనకు తానే ప్రస్తావించుకున్నాడు. కొంతమంది ఉంటారు, నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడండి, నేను ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేశాడండి, నేను ప్రార్థన చేస్తే దేవుడు వారికి మేలు చేశాడండి, నేను ప్రార్థన చేస్తే దేవుడు వారిని ఆశీర్వదించాడండి, నేను ప్రార్థన చేస్తే దేవుడు వారిని లేవనెత్తాడండి. ఇక్కడ నేను 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 అన్నమాట తప్ప దేవుడికి ప్రాధాన్యత ఇవ్వటంలా. దేవుడిని పక్కన పెట్టేస్తున్నారు, దేవుని దూరపరిచేస్తున్నారు. ఇప్పుడు ఎవరు కనబడుతున్నారంటే నేను అనే వ్యక్తి కనబడుతున్నాడు. ఆ నేను అనే వ్యక్తి ఎవరంటే ఇక్కడ మీకు తెలియవలసిన అబీమెలెకు. ఒకవేళ నీవు కూడా అబీమెలెకు వలె ఆలోచన చేస్తున్నావేమో,
నీవు కూడా అబీమెలెకు వలె ఆలోచన కలిగి ఉన్నావేమో. నీవు కూడా అబీమెలెకు వలె ఇదిగో నోటి మాటల ద్వారా అనేక మంది హింసిస్తున్నావేమో. నీవు కూడా అబీమెలెకు వలె నీ కుటుంబానికి శారీరకంగాను, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను లోటు చేస్తున్నావేమో, శోభ పెడుతున్నావేమో. యోచన చేయి సహోదరి, సహోదరుడా. అబీమెలెకు తన ఈ తండ్రి ఇంటి కుటుంబానికి శోభ పెట్టాడు. తన తండ్రి పిల్లలైన వారిని హతమార్చాడు. ఇతను ఎవరు? ఇతను కూడా తన ఇంటి వారే కదా, ఇతను కూడా అన్నదమ్ములే కదా. ఈ అన్నదమ్ములైన వారిని అందరినీ ఏమి చేశాడంటే హతమార్చాడు. ఒకవేళ వారు ఉంటే నాకంటే వారు మంచి జ్ఞానవంతులు కాబట్టి వారే రాజ్యం వెళ్తారు. వీరు లేకుండా ఉంటే వారికి ఉన్న అష్టైశ్వర్యాలన్నీ నాయే, వారికి ఉన్న పశు సంపద అంతా నాదే, వారికి ఉన్న సమస్తము నాయవుతాయి. కాబట్టి నేను ఈ ప్రాంతాన్ని ఏలొచ్చు, నేను ఈ రాజ్యాన్ని ఏలొచ్చు, నేను ఈ దేశాన్ని ఏలొచ్చు. కాబట్టి మన మీద ఎవరైతే దండెత్తుకొస్తున్నారో వారి మీదకి యుద్ధానికి వెళదాం పదండి అని చెప్పి తనకు తానే తీర్మానం చేసుకొని మందిని పోగేశాడు. కొంతమంది ఉంటారుగా మందిని పోగేసేవాళ్ళు. ఏమా చెప్పండి, మందిని పోగేసే వాళ్ళు ఉంటారుగా. దేనికి? పాడు చేయటానికి, కుటుంబాలను పాడు చేయటానికి, ప్రాంతాలని పాడు చేయటానికి, ఇదిగో దేశాన్ని, రాష్ట్రాన్ని పాడు చేయటానికి మందుని పోగేసుకొని రకరకాలుగా తిరిగి ఇదిగో ఒక ఇంటిని ఆర్పటానికి. ఇప్పుడు ఏం తెచ్చుకున్నాడు అబీమెలెకు అంటే? శాపాన్ని తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? శాపాన్ని తెచ్చుకున్నాడు. శాపం తెచ్చుకోవడమే కాదు, ఆయన మరణించిన తర్వాత కూడా షెకెము వారు చేసినటువంటి ద్రోహం అంతటిని బట్టి దేవుడు ఏం చేశాడంటే యోతాము ఈ వారి మీదకి శాపాన్ని పంపించాడు. ఏం పంపించాడు? శాపాన్ని పంపించాడు. నేటి దినంలో జనాంగమైన శపించబడుతున్నారంటే, నేటి దినాల్లో కష్టకాలంలో ఉన్నారంటే, నేటి దినాల్లో శ్రమల పాలవుతుందంటే గల కారణం ఏంటో తెలుసా? దేవుడిని చూపించట్లేదు, నేను అనే స్వభావం నీలో ఉంటుంది. అందుకనే ప్రియ సహోదరి, సహోదరుడా, నేను కూడా ఇశ్రాయేలు జనాంగానికి రాజునే, నేను కూడా ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిని అని చెప్పి తనకు తాను తీర్మానం చేసుకొని యుద్ధానికి బయలుదేరాడు. దేవుని పిల్లలైన వారిని హతమార్చడానికి, దేవుని పిల్లలైన వారిని చంపటానికి. అపవాది రకరకాల కుతంత్రాలు చేస్తూ ఉంది. ఇదిగో ప్రార్థన చేస్తే ఒప్పుకోరు, ఆరాధిస్తే ఒప్పుకోరు, ఇదిగో మీరు బాగుండాలని అంగలారిస్తూ ఒప్పుకోరు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి పాటలు, లోక సంబంధమైనటువంటి డీజే సౌండ్స్, ఈ లోక సంబంధమైనటువంటి మాటలు అయితే చాలా ఇనుసొంపుగా ఉంటాయి. ఇప్పుడు అదే చేస్తున్నా అబీమెలెకు. ఏం చేస్తున్నాడు? అబీమెలెకు ఏం చేస్తున్నాడు? నా రాజ్యము, ఇది నా రాజ్యము, ఈ జనాంగమైన వాళ్ళందరూ నా మాట వినాలి. దేవుడు లేకపోతే నీ మాట ఎవరు వింటారు? దేవుడు నీ పక్షాన్ని ఉండాలి కదా. ఏంటంట? దైవికమైన భక్తి అక్కర్లేదు, తాత్కాలికమైన భక్తి చాలు అనుకుంటున్నామేమో. అబీమెలెకు అలా చేయటం ద్వారా తన ఇంటి వారి అందరికీ వచ్చిందంటే ఆశీర్వాదం వచ్చిందా, శాపం వచ్చిందా? చదవండి, ఆ మాట కూడా ముగిస్తాను నా మాటలు. పరిశుద్ధ లేఖన భాగంలో 57వ అధ్యాయం 57వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం. షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి కళ్ళ మీదకి రప్పించి మరలా రాజేసి యెరుబ్బయలు కుమారుని యోతాము శాపము వారి మీదకి. ఎవరి శాపం అంటండి? యోతాము యొక్క శాపం. గిద్యోను యొక్క కుమారుడు యోతాము యొక్క శాపం ఎవరి మీదకి వచ్చింది? అర్థమవుతుందా? నేటి దినాల్లో అనేక మంది శపించబడుతున్నారు, శాపగ్రస్తులైపోతున్నారు. శాపగ్రస్తమైన ఏది మీలో ఉండకూడదు దేవుడు తెలియపరుస్తున్నాడుగా. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం. దేవుడు ఏదైతే వద్దు అని చెప్పారో అదే పనులు చేస్తున్నాం. అందుకని ప్రియ సంగమా, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ శబ్దం ధరించిన ప్రియ జనాంగమా, ఈ లైవ్ని వీక్షిస్తున్న తోటి సహోదరి, సహోదరుడా, నువ్వెవరైనప్పటికీ, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, నువ్వు ఏ చోటు ఉన్నప్పటికీ, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, నువ్వేం చేసినప్పటికీ
దేవుని దృష్టికి నీ ప్రవర్తన ఎలా ఉంది? నేను అనే స్వభావం నీలో ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధ లేఖన భాగంలో గిద్యోను కుమారుడు అబీమెలెకు నేను కూడా ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిని అనుకున్నాడు, కానీ దేవుడు చేయలా. దేవుడు ఏర్పాటు చేయలా. దేవుని ప్రణాళిక ప్రకారం న్యాయాధిపతిగా లేడు. దేవుని ప్రణాళిక ప్రకారం రాజుగా లేడు. కానీ యుద్ధం చేస్తున్నాడు, అనేక మందిని కొల్లగొడుతున్నాడు, అనేక ప్రాంతాల మీదకి యుద్ధానికి వెళుతున్నాడు. కానీ ఆ యుద్ధంలో పరాజయం కలిగింది. ఆ యుద్ధంలో గెలవలేకపోయాడు. ఆ యుద్ధంలో దేవుడు లేడు. ఆ యుద్ధంలో ఎవరున్నారంటే నేను అనే స్వభావం కలిగినటువంటి అబీమెలెకు తన పనివారు మాత్రమే ఉన్నారు. అక్కడ దేవుడు లేడండి. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉంటే నువ్వు సంతోషంగా పాట పాడతావు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకే, శూరులు మనకే, రాజులు మనకే, శూరులు మనకే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఇంక తెలియకొస్తున్నాను. యెరుబ్బయలు కుమారుడైనటువంటి అబీమెలెకు దేవుని దృష్టికి అవిధేయత కలిగి ఉన్నాడు. యెరుబ్బయలు కుమారుడైనటువంటి అబీమెలెకు నేను కూడా ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిని అనుకున్నాడు. యెరుబ్బయలు కుమారుడైనటువంటి అబీమెలెకు 3 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలటానికి ప్రయత్నించాడు. యెరుబ్బయలు కుమారుడు అబీమెలెకు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అనేక మందిని హతమార్చాడు. కానీ ఆ యుద్ధంలో పరాజయ పాలైపోయాడు. ఏం చేయాలో తెలియక ఆయుధాలు మోసేవాని చేతి ద్వారా తను హతమార్చబడ్డాడు. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా, దేవుని పిల్లలైన వారి మీద తిరుగుబాటు చేస్తున్నావేమో, దేవుని పిల్లలైనటువంటి వారి వ్యతిరేకమైనటువంటి దానం కలిగి ఉన్నావేమో. అబీమెలెకు తన ఇంటి వారైనటువంటి బంధువులందరినీ కూడా హతమార్చడానికి సిద్ధపడ్డాడు. 70 మంది కుమారుల యొక్క సంతానాన్ని అంతా కూడా హతమార్చారు కత్తి ద్వారా. ఎందుకు తెలుసా? నేను కూడా సింహాసనంలో కూర్చొని రాజ్య పరిపాలన కొనసాగించాను. ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, అబీమెలెకు ఆ రకంగా చేయటం ద్వారా తన ఇంటి మీదకి ఏమవుతుంది తెలుసా? తన కుటుంబం మీదకి ఏమవుతుంది తెలుసా? శాపం వచ్చింది. ఏమొచ్చింది? శాపగ్రస్తులైపోయారు. దేవుడికి తెలుసు ఎవరిని ఆశీర్వదించాలో, ఎవరిని శపించాలో. ఒకవేళ దేవుడికి అవిధేయమైన పనులు చేస్తున్నావేమో, ఒకవేళ అబీమెలెకు వలె నేను అనే స్వభావం నీలో ఉందేమో, నువ్వు అనుకుంటావు నాకేంటి, నేనేంటి అని అనుకుంటావు. కాబట్టి రే సంగమా, రే సహోదరి సహోదరుడా, ఇప్పుడైనా సరే మార్పు చెందు. ఒకవేళ అబీమెలెకు మనస్తత్వం నీలో ఉందేమో, అబీమెలెకు మనస్సు కలిగిన వాడిగా ఉన్నావేమో, అబీమెలెకు వలె యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నావేమో, అబీమెలెకు వలె సింహాసనం కోసం పాటుపడుతున్నావేమో, అబీమెలెకు వలె నేను కూడా యుద్ధం చేయాలని యుద్ధ ప్రావీణ్యత లేకుండా ముందడుగు వేస్తున్నావేమో. జాగ్రత్త సుమి. దేవుడు నిలబడితే నువ్వు ఏమాత్రం కూడా నిలబడలేవు.
దేవుడు యుద్ధంలో నిలబడితే దావీదు పక్షాన దేవుడు యుద్ధంలో నిలబడ్డాడు. నిలబడ్డాడా? మోషే పక్షాన దేవుడు నిలబడ్డాడు. దానియేలు పక్షాన దేవుడు నిలబడ్డాడు. ఎస్తేరు పక్షాన దేవుడు యుద్ధంలో నిలబడ్డాడు. అందుకని వారు విజయాన్ని పొందుకున్నారు. మరి నీ పక్షాన ఎవరు నిలబడతారు? మన పక్షాన ఎవరు నిలబడతారు? లోక సంబంధమైన వారు కాదండి. సాక్ష్యాలు పాడైపోతున్నాయి. 1,00,000 రూపాయలు నీకు ఇస్తాను, నా వైపు సాక్ష్యం చెప్పంటే నీ వైపు వాటి వైపు వెళ్ళిపోతారు. అటువైపు ఉన్న వారిని నీకు ఒక 2 లక్షలు ఇస్తే నా వైపు సాక్ష్యం చెప్పు, లేని ఉన్నట్టుగా అంటే నీ దగ్గరకు వస్తారు. కానీ అది కాదు కావాల్సింది, యథార్థత. దేవునికి భయపడేవారు, దేవుడి కొరకు ముందడుగు వేసేవారు, దేవుడితో సహవాసం చేసేవారు, దేవుడు వారిని కోరుకుంటున్నాడు. అబీమెలెకు కూడా, నేను కూడా ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిని అనుకున్నాడు కానీ న్యాయాధిపతి కాదు అని ఈ 9-10 అధ్యాయాలు చదివితే మనకు అర్థమైంది. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వేమనుకుంటున్నావు? నేను కూడా విశ్వాసినే అని అనుకుంటున్నావేమో, నేను కూడా ప్రార్థనాపరుణ్ణే అని అనుకుంటున్నావేమో, నేను కూడా దెయ్యాన్ని వెళ్ళగొట్టను అనుకుంటున్నావేమో, నా ద్వారా కూడా స్వస్థ కార్యాలు జరుగుతున్నాయని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు లేకపోతే ఏ కార్యం జరగదండి. దేవుడు మీ పక్షాన లేకపోతే ఏ యుద్ధము కూడా కార్యము తలంచదండి. అపజయమే పాలవుతావు కానీ విజయాన్ని పొందుకోలేవు. కాబట్టి నేను అనేటటువంటి స్వభావాన్ని తీసివేసి దేవుడు నీకు ఏ పనప్ప చెప్పాడో, దేవుడు నిన్ను ఏ సింహాసనం కూర్చోబెట్ట నిన్ను పిలిచాడో, దేవుడు తన మందిరంలో నిన్ను ఏ పాత్రగా వాడుకుంటున్నాడో దానిని ఒకసారి నీకు నీవే తలంచుకో. మందిరంలో నీ పాత్ర ఏమిటి? దేవుని మందిరంలో నీ చేసే పని ఏమిటి? దేవుని మందిరంలో ఎలా ఉన్నావు, ఏ రకంగా ఉన్నావు, ఏం చేస్తున్నావు? ఒకసారి యోచన చేసుకో. అబీమెలెకైతే అనుకున్నాడు, నేను కూడా రాజునే, నేను కూడా న్యాయాధిపతిని అనుకున్నాడు, కానీ దేవుడు అబీమెలెకు రాజును చేయలా. దేవుడు అబీమెలెకు న్యాయాధిపతిగా ఎన్నుకోలా, కానీ లాక్కుంటున్నాడు బలవంతంగా. బలవంతుల చేతిలో మనం బాణముల వంటి వారిగా ఉండాలి. బలహీనుల చేతిలో నుంచి బలవంతులు లాక్కుంటున్నప్పుడు ఆ బలహీనుడు మొరపెట్టగా బలవంతుడు ఏమవ్వాలంటే నేలన పడాలి. దేవుడికి స్తోత్రం చెప్పు. బలహీనుడైన వాడు దావీదే, బలవంతుడైన వాడు గొలియాతే, కానీ బలహీనుడు చేతిలో బలవంతుడు అయిన వాడు ఏమైపోయాడు? ఒక్క బారులో పడ్డాడు. బలవంతుడు అనుకుంటానే బలవంతుడిని ఏదైనా చేయగలను అనుకుంటాడు, కానీ బలహీనుడి పక్షాన్ని ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడండి. దేవుడికి స్తోత్రం చెప్పు. 2 చేపదికి స్తోత్రం చెప్పు. దేవుని పిల్లలైన వారు షెకెము ఇంటి వారి పక్షాన, మిల్లో ఇంటి పక్షాన ఎవరున్నా తెలుసా? దేవుడే ఉన్నాడు. యుద్ధానికి బయలుదేరింది ఎవరంటే అబీమెలెకు. ఆ ఇంటి పక్షాన దేవుడు ఉన్నాడు, కానీ అబీమెలెకు పక్షాన దేవుడు లేడు. కానీ ఎవరు గెలుస్తారు? దేవుడు ఎవరి పక్షాన ఉంటే వారే గెలుస్తారండి. కాబట్టి ఓటమి గెలుపు అనేది ఎవరి చేతిలో ఉంది తెలుసా? దేవుని చేతిలో ఉంది. దేవుని చేతిలో ఉన్నటువంటి విధానాన్ని మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేపదికి స్తోత్రం చెప్పండి. అందుకనే ఈ అబీమెలెకు ద్వారా తన ఇంటి వారికి ఏమొచ్చిందంటే శాపం వచ్చింది. శాపం వచ్చింది. కాబట్టి మనం ఏం కోరుకోవాలి అంటే, నేడు నేను మీదట ఆశీర్వాదమును శాశ్వత జీవనం ఎదుట పెడుతున్నా అన్నాడు. మనం ఏం కోరుకుంటాం? శాశ్వత జీవం కోరుకుంటామా? ఆశీర్వాదం కోరుకుంటే ఆశీర్వాదం కోరుకుంటాం. నేడు మీదట శాపమును ఆశీర్వాదం పెడతా అంటే ఏం కోరుకుంటాం చెప్పండి? ఆశీర్వాదమే కోరుకుంటా, కానీ శాపాలు మాకు అక్కర్లేదయ్యా. కానీ ఇక్కడ తెలియపోసిన వాటిని నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు మాట్లాడే మాటను బట్టి, నువ్వు ప్రవర్తించే విధానాన్ని బట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని పక్కన పెట్టి ఏ వస్తువు తెలియపరిచాడు. అబీమెలెకు అదే చేశాడు. ఇప్పుడు అబీమెలెకు దేవుడి దృష్టికి ఏమైపోయాడు? శాపగ్రస్తుడైపోయాడు, మరణించాడు, మరణాంధకారపు లోయలోకి ప్రవేశించాడు.
తను చనిపోయినా తన్నింటి వారందరి మీదకి ఏమొచ్చిందంటే, అమ్మా ఏమొచ్చింది? చివరి వచనం రాయబడినమాట, శాపగ్రస్తుడయ్యాడు. అవసరం అంటారా మనం అలా పొందడం? అమ్మా అలా బాధపడటం మనకు అవసరమా? దేవుడు చెప్పిన పని చేస్తే మంచిదే కదా. దేవుడు వద్దని పని చేస్తే మనకి ఏమొస్తుంది? దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని వదిలిపెట్టాలి కదా. అమ్మా నాన్న ఏదైతే వద్దన్నారో ఆ మాట వింటే మనకు దెబ్బలు తప్పవు కదా. అమ్మా మాట వినితే శ్రేష్టం అన్నాడు కదా, మాట వినకపోతే శ్రమ అన్నాడు కదా. కాబట్టి అపవాది బంధకాల్లో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? శాపగ్రస్తమైన ఏది మనలోకి రానివ్వకుండా చూసుకోవాలి కదా. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని మాటలను పక్కన పెట్టి, దైవజనుడు చెప్పే బోధన పక్కన పెట్టి మన ఇచ్చ వచ్చినట్టు చేస్తే మనం ఏం పొందుకుంటాం? నేను అనే స్వభావం తప్ప ఇంకోదన్నా వస్తుందా? చెప్పండి. మనం అనే స్వభావం రావాలి. మనది అన్నది వేరు, నాది అన్నది వేరు. నేను అన్నది వేరు, మనది అన్నది వేరు. నేను 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 అనే స్వభావం నీలో ఉంటే ఒకరోజు నువ్వు ఏమవ్వాలి తెలుసా? నేలను కోలాల్సింది, అది నేనైనా కానీ మీరైనా కానీ. కాబట్టి అలా కాకుండా ఉండాలని ప్రభు హెచ్చరికతో కూడిన మాటలు తెలియపరుస్తుంది. పరిశుద్ధ లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం మూలవాక్యం ధ్యానం చేద్దాం. ముగిస్తున్న మాటలు త్వరగా. మీలో ఇంటి వారందరూ కూడి వచ్చి దండు బాలమునొద్ద అబీమెలెకును రాజుగా చెప్పుడు మాటలు విని ఏం చేశారు తెలుసా? రాజుగా నియమించారు. ఆ రాజు ఏం చేస్తాడు తెలుసా? వ్యతిరేకమైన పనులు చేస్తుంది. కానీ మనం స్మరించే రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వ్యతిరేకమైన పనులు చేయడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన చేసే పరిపాలన న్యాయబద్ధమైన పరిపాలన. కాబట్టి ఆ రాజును స్మరించుకుందాం, ఆ రాజు మాట విందాం. దేవుడు కొద్ది మా తన వినికిల్లో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.